హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ ప్రత్యూష అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ది మోస్ట్ వాంటెడ్ వ్లాగ్. అందరు వెయిట్ చేస్తుంటారు అనుకుంటా. సో నేను ఎలా చెప్తున్నాను తెలుసా, మీ వ్యూస్, లైక్స్ అండ్ కామెంట్స్ తోనే నాకు అర్థమైపోతుంది కదా, లైక్ ఏ వ్లాగ్ ఎక్కువ మీకు నచ్చుతుంది అని చెప్పేసి. సో మీకు నచ్చే వ్లాగ్ నేను చేయకుండా ఎలా ఉంటాను? సో అందుకే నేను ఇలా నర్సింగ్ సిరీస్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. మన ఛానల్లో ప్రీవియస్గా ఆల్మోస్ట్ ఒక 4 వ్లాగ్స్ ఉన్నాయి నర్సింగ్కి రిలేటెడ్. అండ్ నేను ట్రై చేస్తాను అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీకు కలెక్షన్ అప్డేట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి. సో యా, చూసేద్దాం. లాస్ట్ టైం మన నర్సింగ్ వ్లాగ్ వచ్చేసి ఈసీఐఎల్ అనమాట, ఏఎస్ రావు నగర్, రాధిక థియేటర్ పక్కనే ఉంటుంది. సో ఈసారి మనం వచ్చేసాము సుచిత్రకి. ఇక్కడ ఏమేం న్యూ కలెక్షన్ వచ్చింది అన్నది చెక్ చేసేద్దాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసాము దుపట్టాస్ తోటి. నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఎందుకంటే నా దగ్గర ఇలాంటి డిజైనర్ దుపట్టాస్ ఎన్ని ఉన్నాయంటే, లైక్ మనము ఇలాంటి డిజైనర్ దుపట్టాస్తోని డిఫరెంట్ డ్రెస్సెస్ని స్టైల్ చేయొచ్చు అనమాట. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, మీకు నా దుపట్టాస్ కలెక్షన్ కావాలా అండ్ ఆ దుపట్టాస్తోని డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీద ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను చూడాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. పక్కా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అట్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ న్యూగా వచ్చిన దుపట్టా కలెక్షన్స్ మొత్తం చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి నాకు కొత్తగా కనిపించింది ఒకటి కలంకారీ ప్రింట్స్ అండ్ ఇంకొకటి మనం చూసినాం కదా టిష్యూది, అది అనమాట. దాంట్లో రీసెంట్ టైమ్స్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఫేమస్ అయ్యాయి కదా. సో అదొకటి నాకు కొత్తగా అనిపించింది, టిష్యూ దుపట్టాస్. అండ్ అక్కడి నుంచి మనం పక్కనే ఉన్న ఈ డిజైనర్ అవుట్ఫిట్స్, ఐ మీన్ ఫ్యాబ్రిక్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 550. అండ్ నేను ఈ బ్లాక్లో ఫస్ట్ టైం చూస్తున్నాను 550 కన్నా తక్కువ. యాక్చువల్లీ వీళ్ళు నర్సింగ్లో మొత్తం ఇలా బ్లాక్స్ పెట్టుకొని ఉంటారనమాట, 4 బ్లాక్స్. అంటే ఈ సెక్షన్లో ఓన్లీ నేను ఎప్పుడు 700, 800, 900 మీటర్ అలానే చూశాను. బట్ ఫర్ వెరీ ఫస్ట్ టైం ఇక్కడ 550లో ఫ్యాబ్రిక్స్ చూస్తున్నారు అంకుల్. తన చేతిలో ఉండేది కూడా 550 అనమాట. అండ్ తను చూపిస్తూ ఉన్నారు కదా, అవన్నీ కూడా 550. సో మీరు ఎవరన్నా ఇలా అంటే కొంచెం బడ్జెట్లో అవుట్ఫిట్ కానీ లెహెంగాస్ కానీ డిజైన్ చేసుకోవాలి అంటే ఈ 550 ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. చాలా కలర్స్ కూడా వచ్చాయి, యూ కెన్ సీ కదా. పక్కన నేను చూపించాను కదా ఇందాక, అది 550లో. అండ్ ఇంకా కొన్ని 700, 1000 అలా ఉన్నాయి. ఇప్పుడు తను చూసినారు కదా, అవన్నీ 550లోనే అంట. బార్డర్తో వచ్చున్నాయి, కొన్ని విత్ బార్డర్ వచ్చాయి అండ్ వితౌట్ బార్డర్వి కూడా ఉన్నాయి. సో నాకైతే ఎక్కువ వితౌట్ బార్డర్వి మంచిగా అనిపిస్తాయి. సో ఇక్కడ ఉన్నాయి కదా ఇవి. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ప్రింట్లో ఒక డ్రెస్ ఉంది, ఇక్కడే తీసుకొని ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయించాను అనమాట. చాలా బాగా వచ్చింది. సో మీరు ఎవరన్నా ఇలా వితౌట్ బార్డర్ ట్రై చేయాలంటే ఇంతకు కొంచెం చూసిన ట్రై చేయండి. విత్ బార్డర్ అయితే ఇవి బాగున్నాయి అన్నమాట ఈ ఫ్యాబ్రిక్స్. సో ఇది టిష్యూ మీద పెయింట్ వచ్చింది అండ్ ప్యాచ్ వర్క్ కూడా వచ్చింది. నాకు ఎందుకు ఇలా ప్యాచ్ వర్క్ వచ్చినవి బార్డర్ వచ్చినవి నచ్చావంటే, అంటే అంబ్రెల్లా కట్కి కష్టం అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. కావాలి అంటే మనం కట్ చేసి అంబ్రెల్లా కట్ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైలర్స్ అలా స్టిచ్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది వాళ్ళకి డబల్ వర్క్ అయిపోతుంది కదా. బట్ అంటే మనకి పక్కా చేయించుకోవాలి అంటే ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. ఇది పైతానీ బార్డర్లో వచ్చింది, బనారస్ క్లాత్ మీద. ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ ఆ జోన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మంచిగా స్టోన్ వర్క్ వచ్చేసి 1000, 1500, 2000, 1800 అలా ఉంటాయి మీటర్. ఇవి కూడా మనకి 350, 400, 500 లోపలే ఉంటుంది కాస్ట్.
ఇవి కావాలంటే వితౌట్ బార్డర్ చెక్ చేయొచ్చు. అండ్ కొత్తగా నేను ఇక్కడ చూసింది ఏంటంటే నారాయణపేట్ మీద ఇక్కత్ ప్రింట్ వచ్చింది, అవి కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ బనారస్ బాందిని ప్రింట్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి కంప్లీట్గా పట్టు సెక్షన్. ఇప్పుడు నేను చూపిస్తుంది పట్టు క్లాత్స్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తుంది క్రష్ క్లాత్స్, అంటే ప్లెయిన్ క్రష్ అనమాట. ఎవరికైనా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి పట్టు బనారస్ కంచిపట్టు బార్డర్స్లో 2000 to 3000 అలా ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తము హాఫ్ పట్టులో కూడా దొరుకుతాయి. మనకి ఏదైనా పట్టు శారీస్ మీదకి బ్లౌజెస్ సపరేట్గా తీసుకోవాలి అన్నా ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇక్కడ మానిక్యూన్కి వేసారు కదా కాటన్ది, మస్తు క్యూట్ ఉంది. అండ్ ఫర్ వెరీ ఫస్ట్ టైం నార్సింగ్ వాళ్ళు సేల్ రన్ చేస్తున్నారు. మీరు చూసేస్తే ఇక్కడ నేనైతే చాలా తక్కువ రేర్గా చూసాను నార్సింగ్లో సేల్స్. సో నేను చూసిన వాటిలో ఇది ఫస్ట్ టైం అనిపించింది. మేబీ ఇంతకుముందు ఒకసారి రన్ చేసినట్టున్నారు. అండ్ ఇది ఇప్పుడు అనమాట. ఈసారి అయితే కొంచెం హ్యూజ్ సేల్సే ఉన్నాయి. మీరు ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలి అంటే పక్కా విజిట్ చేసి ఆఫర్ని అవైల్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ మీద అయితే చాలా తక్కువే ఆఫర్స్ ఉంటాయి. సో ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే చాలా మంచిది కదా. అండ్ ఇక్కడ నేను చూస్తున్నది ఏంటి అంటే సాఫ్ట్ టిష్యూ అనమాట. ఆర్గన్జాలా ఉంటుంది కానీ సాఫ్ట్ టిష్యూ అంటారు దీన్ని. కెమెరా కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేయట్లే కానీ కలర్స్ అన్నీ చాలా బ్రైట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి. నాకు అసలు ఇలాంటి ప్రింట్స్లో చాలా ఇష్టము. అండ్ నేను ఇంతకుముందు కూడా చాలా అవుట్ఫిట్స్ కూడా డిజైన్ చేసుకొని ఉన్నాను ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో. అండ్ దీంట్లో గ్లాస్ టిష్యూ కూడా వస్తుంది, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి ఏంటంటే మనం డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట వేసుకోవడానికి. వీళ్ళు ఇక్కడే మనకి చికెన్ కర్రీలో నెట్ మీద వర్క్ ఉన్నవి, సాటిన్స్, ఇలాంటి డయబుల్ ఫ్యాబ్రిక్స్, చికెన్ కర్రీవి అన్నీ సెల్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ 3 meters 4 metersలో ఇలాంటి సపరేట్గా ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా సరిపోతున్నా చిన్నపిల్లలకి ఎవరికైనా కావాలన్నా ఇలా తీసుకోవచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇలా ఇక్కడ కొన్ని పీసెస్ కూడా మిగిలిపోయిన వేసేసి ఉంటారనమాట. మిగిలిపోయాయి అని చెప్పేసి అవేం తక్కువ రేట్లో సెల్ చేయరు. వాళ్ళు మీటర్ ప్రకారం ఎంత సెల్ చేస్తారో అంత కాస్టే ఉంటుంది చిన్న పీసెస్ అయినా కూడా. సో ఎవరికైనా చిన్న పిల్లలకి కావాలి అంటే ఇలా పిక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అండ్ ఇంకొక సెక్షన్ ఇందాక మనం చూసింది వచ్చేసి గ్లాస్ టిష్యూస్, ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్, సాటిన్స్ అండ్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఆ సెక్షన్ అనమాట. ఇది వచ్చేసి ఈ సెక్షన్, ఈ బ్లాక్ వచ్చేసి కంప్లీట్గా కాటన్ ప్రింట్స్ ఉంటాయి. తను కట్ చేస్తున్నారు కదా, అది వచ్చేసి కాటన్ మీద ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. డిఫరెంట్ బొమ్మలు, ఇండ్లు అలాంటివి. దాంట్లో ఎన్ని ప్రింట్స్ ఉన్నాయో మీరు చూస్తే వైట్లోనే. నాకైతే అది చాలా నచ్చింది. కానీ కాస్ట్ తను 550 చెప్పాడు, కొంచెం ఎక్కువగా అనిపించింది. బట్ ఎవరన్నా ఇష్టం ఉండి తీసుకోవాలనుకుంటే పక్కా పర్చేస్ చేయండి కాటన్లో. ఇవి చాలా క్యూట్ ఉంటాయి వేసుకున్నాక. నేను ఏమైనా రిఫరెన్స్ పిక్స్ ఉంటే పక్కా యాడ్ చేస్తూ ఉంటాను స్క్రీన్ మీద నాకు దొరికినంత వరకు, అంటే ఇలాంటి ప్రింట్స్లో అవుట్ఫిట్స్లో. అండ్ ఇక్కడ ఇక్కత్ ప్రింట్స్, ఇలాంటి డిజిటల్ ప్రింట్స్, కలంకారీ ప్రింట్స్ చాలా ఉంటాయి. మీకు లైక్ చూస్ చేసుకునే ఓపిక అండ్ మంచిగా చూసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే ఓపిక ఉంటే లైక్ అ వెరీ బ్యూటిఫుల్ సెక్షన్ అనమాట ఇది. ఎందుకంటే నాకు ఈ వైట్లో ఈ ఎంబ్రాయిడరీ వచ్చినవి చాలా ఇష్టము. అండ్ ఇంకొకటి ఇదేంటంటే వీళ్ళు 5 meters శారీ అమ్ముతారనమాట వితౌట్, అంటే బ్లౌజ్ లేకుండా. మనం కావాలంటే అలానే 5 meters డ్రెస్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. దాంట్లో మనకి పళ్ళు అలా ఏం రాదనమాట. సో అందుకే కంప్లీట్గా రన్నింగ్ శారీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ప్లెయిన్లో చిన్న ఇట్లా స్ట్రింగ్స్ తోటి
అలా ఉంటాయి అన్నమాట. నాకు వాటిలో చాలా నచ్చుతుంది. అంటే మనం ఫస్ట్ టైం అలా శారీ లాగా యూస్ చేసుకొని నెక్స్ట్ అలా డ్రెస్ స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఇందాక మనం పట్టు సెక్షన్ చూసాం కదా, దాంట్లోనే పట్టు లంగాలు అనమాట. చిన్నపిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం అలా ఉన్నాయి. ఈవెన్ బనారస్లో కూడా వస్తాయి అలానే పట్టు లంగాలు. ఇక్కడ ఈ సెక్షన్లో మొత్తం పట్టుకి రిలేటెడ్, కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఈ సెక్షన్ మొత్తము. బనారస్ పట్టు మీరు చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్స్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ మీరు చూడండి క్వాలిటీ అండ్ ఆల్, మీకు చూసి మీరు అంత పెట్టడానికి వర్త్ అనిపిస్తేనే తీసుకోండి. నాకైతే ఈ పట్టు లంగాలు చిన్నపిల్లల వరకు ఓకే అనమాట. బట్ పెద్దవాళ్ళు ఎవరైతే ఇలా పట్టు లెహంగా కుట్టించుకొని చున్నీతో పేరప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు శారీకి వెళ్తే బెటర్ అనిపిస్తుంది. శారీనే మంచిగా మనం స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ దాంట్లో పళ్ళుతోని, దాంట్లో వచ్చిన బ్లౌజ్తోని అలా నీట్గా ఎవరైనా మంచిగా స్టిచ్ చేసే డిజైనర్స్ ఉన్నారు అని అంటే ఈజీగా మంచిగా స్టిచ్ చేస్తారు అనమాట. నాకైతే అలానే మంచిగా అనిపిస్తుంది ఇలా సపరేట్గా పట్టువి తీసుకోవడానికన్నా. సో అక్కడైతే ఆ సెక్షన్ అయిపోయింది. మనం వచ్చేసాము సెకండ్ ఫ్లోర్కి. ఇది వచ్చేసి శారీ సెక్షన్ అనమాట. సో ఫస్ట్ నేను చూపిస్తున్నాను లెహెంగాస్. నాకు ఈ సెక్షన్లో నచ్చేవి లెహెంగాస్ చాలా. ఎందుకంటే వీళ్ళు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే డిఫరెంట్గా వీళ్ళ దగ్గర సేల్ అయిపోతూ ఉంటాయి. అండ్ న్యూ వెరైటీస్ అన్నీ మళ్ళీ స్టాకప్ చేస్తూ ఉంటారు. వెరీ అఫోర్డబుల్ రేట్స్లో చాలా బాగుంటాయి. నాకైతే ఎప్పుడు చూసినా 10,000 లోపలే కనిపించాయి లెహెంగాస్. సో మీకు ఎవరికన్నా అఫోర్డబుల్గా మంచిగా గ్రాండ్ లుక్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి, పక్కా మీకు నచ్చుతుంది. అండ్ లెహంగాస్ ఇలాంటివి మనం ఎక్కువ రోజులు వేసుకోము కాబట్టి, ఎక్కువ సార్లు వేసుకోము. సో ఇలా చీప్ అండ్ బెస్ట్లో తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అండ్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్తో చెప్తున్నా. అండ్ సో అక్కడ అయిపోయిన తర్వాత మనం శారీస్ చూసేస్తాం అనమాట. ఈ శారీస్ అన్నీ 1000 లోపలే ఉన్నాయి, 500-2000 లోపలే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి ప్రింట్స్ ఈ సెక్షన్స్లో. ఎందుకంటే నాకు నార్సింగ్లో ఫ్యాబ్రిక్స్ తర్వాత నచ్చేది శారీస్ అనమాట. చాలా యునీక్ కలెక్షన్స్ తీస్తారు ఎవ్రీ నవ్ అండ్ దెన్. మీరు చూస్తున్నారు కదా, పైతానీ వర్క్లో, బనారస్లో అండ్ క్రష్లో, చినాన్ ఫ్యాబ్రిక్లో చాలా డిఫరెన్స్. చినాన్లో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో, సూపర్ నెట్లో ఇలాంటి క్రష్ బందేజీ ప్రింట్స్ చాలా బాగున్నాయి కదా. నాకైతే కొన్ని శారీస్ పేర్లు ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలుస్తుంది అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నేనైతే శారీస్ ఎక్కువ వేసుకోను కాబట్టి నాకు వీటి క్వాలిటీ అయితే చెప్పగలను, కానీ పేర్లు అండ్ ఆల్ అంత ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు నేను మెన్షన్ చేస్తాను. దీని కాస్ట్ చూస్తే 665 అనమాట. సో వీడియో కంప్లీట్గా చూడండి, నేనేం తీసుకున్నాను అన్నది లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ మొత్తం మనకి కాటన్లో ఉన్నాయి, మంగళగిరిలో ఉన్నాయి. మంగళగిరి పట్టు మీద ఇట్లా బార్డర్ వచ్చి ఉంటాయి కదా, అలాంటి శారీస్ ఉన్నాయి. కొన్ని గ్యాప్ శారీస్ ఉన్నాయి, నార్మల్గా గ్యాప్ శారీస్ అలా వస్తుంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ మనకి డైలీ వేర్, నార్మల్గా క్యాజువల్ వేర్ అలా కూడా చాలా బాగుంటాయి. వీళ్ళు ఎవ్రీ నవ్ అండ్ దెన్ స్టాక్ని అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. అందుకే నేను వచ్చిన ప్రతిసారి నాకైతే ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ మ్యానిక్విన్కి వేసారు కదా శారీ, అదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బ్లాక్ తోటి. నాకెందుకో అసలు ఎక్కడ చూసినా బ్లాక్ ఎక్కువ నచ్చుతాయి అనమాట. అండ్ స్పెషల్లీ నాకు బ్రైట్ కలర్ క్లోత్స్ అంటే చాలా ఇష్టము. చాలామందికి లైట్ కలర్ క్లోత్స్ అలా ఇష్టం కదా, నాకెందుకో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పింక్స్, బ్లూస్, బ్లాక్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. అండ్ మనకు కావాలంటే ఇక్కడ ఇలా శారీ కూడా మనకి డ్రేప్ చేసి చూపిస్తారు, దాని లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ కంప్లీట్గా మనకి సూపర్ నెట్, కాటన్ అలా వస్తాయి అన్నమాట. మనం నార్మల్గా క్యాజువల్ వేర్కి, డైలీ వేర్కి కూడా తీసుకోవచ్చు. ఈ సెక్షన్లో
ఇప్పుడు నేను మ్యానిక్యూన్ చూస్తున్నా కదా, దాని పక్కన మొత్తం మనకి 3000 4000 అలా ఉంటాయి. కొన్ని శారీస్ మాత్రం ఆఫర్లో 1900 అలా ఉన్నాయి బనారస్లో వచ్చి. అంటే బనారస్లో కొంచెం లో క్వాలిటీ అనమాట. బట్ నిజంగా అస్సలు మీకు తెలీదు ఎంత స్మూత్గా అలా ఉందంటే. అండ్ నేను చూసిన కదా ఈ ఆనియన్ కలర్ది, అదైతే సూపర్ అంటే సూపర్. ఇది ఆఫర్లో ఉంది శారీ, 1915 అంట. మేము లాస్ట్ టైం అలాంటి శారీయే తీసుకున్నాము, 4000 అలా పడింది. సో ఇవన్నీ కూడా ఇలా స్పెషల్గా పెట్టేస్తున్నారు కదా పక్కన, అవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర పార్టీవేర్కి మనకి మగం వర్క్లో వచ్చే పోత్లీస్ అలా ఉంటాయి కదా, అవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ లెహంగా చూసారా ఎంత బాగుంది కదా, ఎంత క్లాసీగా ఉంది. నాకు ఇలాంటి కలర్స్ అంటే చాలా నచ్చుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈవెన్ 5 to 6 7 8 అలా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చాలా వాటికి షిమ్మర్ వచ్చి బ్లౌజ్కి ఇట్లా రెడీమేడ్ మగ్గం వర్క్, రెడీమేడ్ బ్లౌజెస్ అలా కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇలా సపరేట్గా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా సేల్ చేస్తున్నారు. మనం సైజెస్ చూసి తీసుకోవచ్చు, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా శారీస్ మీదకి అలా అనమాట. ఇవన్నీ కాటన్ శారీస్. ఎవరన్నా ఈ సమ్మర్లో కాటన్ శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారంటే ఇలాంటి శారీస్ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ చూసేసిన తర్వాత మనం వచ్చేసాము 3rd ఫ్లోర్కి. ఇక్కడ మొత్తం రెడీమేడ్ అండ్ మనకి మెటీరియల్స్ అలా కూడా దొరుకుతాయి అన్నమాట డ్రెస్సెస్లో. యాక్చువల్లీ నేను ఇక్కడ ఆలియా కట్లో చూద్దామని వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఆలియా కట్లో అంతగా కలెక్షన్ అయితే కనిపించలేదు. ఫుల్ పార్టీవేర్లో అయితే ఉన్నాయి, బట్ నాకు కొంచెం సెమీ పార్టీవేర్ అలా, అంటే బయటకి అండ్ నార్మల్గా క్యాజువల్ కూడా వేసుకోవడానికి అలా కావాలన్నమాట. ఇవి వచ్చేసి మెటీరియల్స్. నేను ఇక్కడ చాలాసార్లు గోటాపట్టిలో మెటీరియల్స్ కూడా తీసుకున్నాను. గోటాపట్టి వర్క్లో నా మెహందీ లుక్ కూడా ఇక్కడే రీక్రియేట్ చేశాను. యాక్చువల్లీ నా మెహందీది బిగ్ స్టోరీ. అప్పుడు నేను వేరే డ్రెస్ డిజైన్ చేయించుకున్నా, స్టిచ్ చేయించాను, కానీ అది సరిగ్గా టర్న్ అవుట్ అవ్వలేదు, లైక్ నాకు ఇష్టం వచ్చినట్లు. సో అందుకే ఇక్కడ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించాను లాస్ట్ మినిట్లో. సో అది కూడా చాలా బాగా వచ్చింది సింపుల్గా. అండ్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఇలా షరారా టైప్లో వస్తాయన్నమాట. కంప్లీట్ 2 layers 1 layer అలా వచ్చేసి గరారా షరారా అలాంటి టైప్స్లో. మనకి ఎవరికన్నా ఇలాంటివి ఇష్టము, ఎంత హెవీగా వేసుకోవడము, పార్టీ వేర్స్ ఏదైనా అకేషన్ వైజ్ అంటే తీసుకోవచ్చు. కొన్ని సింపుల్గా కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇలాంటివి నచ్చాయంటే పక్కా తీసుకోవచ్చు. రెడీమేడ్లో చాలా బాగుంటాయి. మనం ఇక్కడ ట్రయల్ కూడా చేయొచ్చు. మనకు నచ్చి ఫిట్టింగ్ అండ్ ఆల్ నచ్చితే తీసేసుకోవడమే. ఇది కొంచెం క్యాజువల్గా కనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఇలాంటి రెడీమేడ్ అవుట్ఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా మనకు అడిగితే వాళ్ళు చూపిస్తారు ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి. మన రిక్వైర్మెంట్స్ చెప్తే వాళ్ళు దానికి తగినట్టు చూపిస్తారు అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక 2-3 times పార్టీవేర్ అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది, అంటే మనకి తగినట్టు. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉంటాయి, అంటే వర్త్ ద మనీ అనిపిస్తుంది. కాస్ట్లీ అట్లా ఏదైనా కనిపించదు. సో ఎస్. అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా లెగ్గిన్స్, దుప్పట్టాస్, డైలీ వేర్ కుర్తీస్ అలా అనమాట. అండ్ వీళ్ళ దగ్గర ఈవెన్ నైట్ సూట్స్, పటియాల అండ్ చున్నీ సెట్స్ అవి కూడా దొరుకుతూ ఉంటాయి. నైట్ సూట్స్ అయితే చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి తీసుకున్నాను. అండ్ నైటీస్ కూడా ఉంటాయి. నార్మల్గా మనం 3/4 అలా వేసుకుంటాం కదా లాంగ్ టీషర్ట్స్, అవి కూడా దొరుకుతాయి. అండ్ డైలీ వేర్ కుర్తీస్లో అయితే చాలా హ్యూజ్ కలెక్షనే ఉంది. మీకు ఎవరికన్నా ఇష్టం ఉండి తీసుకోవాలంటే ట్రై చేయండి. అన్ని కుర్తీస్ కూడా నాకు 1500 లోపలే అనిపించింది. అండ్ ఎవరికన్నా ఇలాంటి అవుట్ఫిట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. 3-piece సెట్, టాప్, బాటమ్ అండ్ దుపట్టా అలాంటివి కూడా.
ఇవి వచ్చేసి చున్నీస్. వీటిలో కూడా చాలా ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు. సో మీకు ఇష్టమైతే పక్కా ట్రై చేసేయండి. అండ్ మళ్ళీ మనం వచ్చేసాము కిందికి. ఇక్కడ మనం కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం అనమాట. సో దాని బిల్లే వేయిస్తున్నాను. మామూలుగా ఫస్ట్ మనం చూస్ చేసుకొని వీళ్ళ దగ్గర బిల్ రాపించుకుంటే ఎన్ని మీటర్స్ అని చెప్పి దానికి మనీ పే చేస్తే తర్వాత వీళ్ళు కట్ చేస్తారనమాట. సో నేను ఇక్కడ కొన్ని కాటన్ ప్రింట్స్లో అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఇది చాలా చాలా నచ్చింది. బట్ సేమ్ డిజైన్లో నాకు కలంకారీది ఉందన్నమాట. సో అందుకే తీసుకోలేదు. మీకు ఎవరికైనా కాటన్లో కలెక్షన్ కావాలి, కాటన్లో ప్రింటెడ్ కానీ డిజైన్ కానీ ఎంబ్రాయిడరీ కానీ వెరీ హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి ఇక్కత్ ప్రింట్స్లో ఇలా. సో నేను తీసుకున్నాను ఇది అన్నమాట. యాక్చువల్లీ నాకు ఎందుకో ఇది కెమెరాలో కన్నా రియల్గా చాలా చాలా బాగుంది. కలర్ వెరీ బ్రైట్గా ఉంది. దీని కింద మనం కానీ ప్యూర్ వైట్ సాటిన్తో కానీ అంటే పాలిస్టర్లో మనకి సాటిన్ ఫినిష్లో వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య లైట్ వెయిట్లో. అలాంటివి వేయించినా కూడా మంచి కలర్ పాపప్ అవుతుంది. సో అదనమాట. అండ్ ఇవి వచ్చేసి బనారస్ ప్రింట్స్లో అంటే నార్మల్గా అంటే లో క్వాలిటీ బనారస్లో మంచిగా మనకి ఏదైనా బ్లౌజెస్కి కావాలంటే దొరికేస్తాయి. ఇవన్నీ వీడియో కంప్లీట్గా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది, కలెక్షన్ నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరికైనా నియర్ బై నార్సింగ్ స్టోర్స్ ఉంటే చెక్ చేయండి. మోస్ట్లీ సేమ్ కలెక్షన్స్ ఉంటాయి ప్రతి స్టోర్లో. కొన్ని స్టోర్స్లో ఎక్కువ కలెక్షన్స్ కూడా ఉండొచ్చు. సో ఇప్పటిదాకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వీడియో. అండ్ ఇప్పుడు నేనేం పర్చేస్ చేశాను అన్నది చూసేద్దాం. నేను వచ్చేసి ఒకటి సాఫ్ట్ టిష్యూలో తీసుకున్నాను. మీకు చూపించాను అది వీడియోలోనే. నేను ఇది తీసుకుంటున్నాను అని చెప్పేసి అది తీసుకున్నాను. అది ఆల్రెడీ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను అనమాట. అండ్ నేను కొన్ని కాటన్ ప్రింట్స్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇది ఈ ప్రింట్ తీసుకున్నాను. ఇది మనం లాంగ్ టాప్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. సేమ్ ఇది కూడా నేను వేసుకున్న ఫ్రాక్ కూడా ఇదే కాటన్లో అనమాట. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కాల్స్ వస్తే మనం ప్యాంట్స్ కూడా కుట్టించుకోవచ్చు, లేదంటే ఇలా టాప్స్ కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు. డైలీ వేర్కి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సేమ్ అదే ప్రింట్లో ఇంకొక కలర్ తీసుకున్నాను, ఎల్లో అండ్ గ్రీన్. ఇవి డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో నేను దీన్ని ప్యాంట్స్ అయినా కుట్టిస్తాను, ఇలా టాప్ అయినా కుట్టిస్తాను, లేదంటే ఒక కలర్ వచ్చేసి ప్యాంట్, ఒక కలర్ ఫ్రాక్ కుట్టించేస్తాను. ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. ఒకటి వచ్చేసి పింక్లో తీసుకున్నాను, ఒకటి మెరూన్లో తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్. కావాల్సి వస్తే ఒకటి ప్యాంట్ అండ్ ఒకటి ఫ్రాక్ కుట్టించేస్తాను. నాకు ఎందుకో ఈ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా నచ్చుతాయి అన్నమాట. సో అందుకే దొరికినప్పుడే తీసేసుకుంటాను. ఇవి నాకు ఆల్మోస్ట్ 250 మీటర్ అలా పడింది. ఇంకొకటి కాటన్ ప్రింట్లో ఇది కలంకారీ అనమాట. ఇవి కంప్లీట్ కాటన్, అస్సలు సిల్క్ మిక్స్ ఉండదు. ఇవి మనం కావాల్సి వస్తే స్కర్ట్స్ లాగా, దుపట్టాస్ లాగా, నార్మల్గా చుడిదార్స్ లాగా, ఫ్రాక్స్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. నేను 4 మీటర్స్ తీసుకున్నాను. ఇది ఫ్రాక్ లాగా కూడా సరిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా ఇక్కత్ ప్రింట్లో ఉంది, పర్పుల్ కలర్, డాల్ కలర్. నాకైతే అసలు పర్పుల్ అంటే పిచ్చి, కనిపిస్తే మాత్రం పక్కా తీసుకుంటాను. సో ఇది వైట్ అండ్ లైట్ పర్పుల్, డార్క్ పర్పుల్లో ఉంది. ఇదైతే నేను ఫ్రాక్ కుట్టిస్తాను, నీ లెంత్ ఫ్రాక్. ఇది మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఎలా టర్న్ అవుట్ అయింది అని చెప్పేసి నేను పక్కా రీల్ పెడతాను. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. యూ విల్ గెట్ టు సీ దిస్ బ్యూటిఫుల్ outfits ready to wear anamata. So that's it for this video guys. Hope you all enjoyed. Thanks for watching. Bye bye.